లంకా నగరాన్ని రావణుడు పరిపాలించడానికంటే ముందే కుబేరుడు పాలించేవాడని మీకు తెలుసా? చెప్తా వినండి. మొదట్లో లంకా నగరాన్ని రావణుడి తాతలు మాల్యవంతుడు, సుమాలి, మాలి పాలించేవారు. వారు ప్రజలను కష్టాలతో వేధించేవారు. ఆ కారణంగా విష్ణుమూర్తి వారిని ఎదిరించడానికి వచ్చాడు. వారు విష్ణుమూర్తికి భయపడి రసాతల లోకానికి వెళ్లి దాక్కున్నారు. దాంతో లంకా నగరం పాడైపోయింది. ఇకపోతే కుబేరుడు బ్రహ్మ నుండి భూమి మీద ధనానికి అధిపతిగా ఒక వరాన్ని పొందుతాడు. ఆ ధనాన్ని ఎక్కడ నిలుపుకోవాలో తెలియక తన తండ్రి విశ్రవుణ్ణి సంప్రదించాడు. విశ్రవుడు లంకా నగరాన్ని తిరిగి పునర్నిర్మాణించి పాలించమని కుబేరుడికి సూచించాడు. దాంతో కుబేరుడు లంకా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకొని అక్కడ నివాసాన్ని స్థిరపరిచాడు. ఈ విషయం తెలిసిన రావణుడి తాతలు మాల్యవంతుడు మరియు సుమాలి రావణుణ్ణి కుబేరుడిపైకి యుద్ధానికి పంపారు. కానీ రావణుడు కుబేరుడికి తమ్ముడి వరుస అవ్వడం వల్ల కుబేరుడు లంకా నగరాన్ని రావణుడి కోసం వదిలిపెట్టాడు. ఇలా రావణుడు లంకా నగరానికి అధిపతిగా మారాడు.